అసెంబ్లీలో తమ గొంతు వినిపించే పరిస్థితి లేకుండా చేస్తున్నారని స్పీకర్ కు లెటర్ రాసి బెంగళూరు ప్యాలెస్ బాట పట్టిన మాజీ సీఎం జగన్ అక్కడి నుంచే వ్యవహారాలు చక్కబెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొదట 6 రోజుల పర్యటనే అని చెప్పినా కథ చాలా దూరం వెళుతుందంటున్నారు. పులివెందుల వెళ్లిన మాజీ సీఎం జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో సతీమణి భారతితో కలిసి యలహంక ప్యాలెస్ లోని హెలిప్యాడ్ లో దిగారు. ఇక అక్కడి నుంచి జగన్ షెడ్యూల్ ఏంటన్నది అడ్రస్ లేకుండా పోయింది. ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరు వెళుతున్నారు, అక్కడి నుంచి ఏం జరుగుతోంది, ఇలాంటివన్నీ టాప్ మోస్ట్ సీక్రెట్స్ గా మారిపోయాయి. అయితే పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారని బిగ్ టీవీ తనకున్న సోర్సెస్ తో కథనాన్ని ప్రసారం చేసింది. అయితే దీన్ని వైసీపీ ఖండించింది. జగన్ ఎవరినీ కలవలేదంటూ పార్టీ తరపున ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ ఉన్నప్పుడు జగన్ బెంగళూరు ఎయిర్పోర్టు సమీపంలోని యలహంకలో స్పెషల్ ఇంట్రెస్ట్ తో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో రాజమహల్ మాదిరిగా పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు. వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్ ఎక్కువగా ఇక్కడే గడిపేవారు. ఆ తరువాత వైఎస్ చనిపోవటం, జగన్ జైలుకెళ్లటం, వైసీపీ పెట్టడంతో యలహంక ప్యాలెస్ కు వెళ్లటం మానేశారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ తాను ఇష్టపడి కట్టించుకున్న ప్యాలెస్ కు వెళ్లటం తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా షెడ్యూల్ అంతా సీక్రెట్ గా ఉండటం కూడా మిస్టరీగా మారింది. ఒక దశలో పార్టీ నేతలతో వరుస మంతనాలు జరుపుతున్నారని, అందరినీ అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారన్న ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే అదంతా వట్టిదే అని, రెస్ట్ తీసుకుంటున్నారన్న మరో విషయం వైరల్ అయింది. బయట ఎంత ప్రచారం జరిగినా లోపల ఏం జరుగుతోందన్నది మాత్రం బిగ్ మిస్టరీగా మారింది. సీన్ చూస్తుంటే ఓవైపు ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు రాకపోయినా హోదా కావాలని జగన్ అడగటం, అసెంబ్లీలో తమ గొంతు వినే పరిస్థితి లేదని స్పీకర్ కే లేఖాస్త్రం సంధించడంతో తాడేపల్లికి టాటా చెప్పేసి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ఇక్కడ ఓడిపోవటంతో కథంతా బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచే నడిపిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్యాలెస్ల మాదిరి భవనాలుంటాయి. ఇటీవలే ఋషికొండలో భవనాలపై దుమారం చెలరేగాక అసలు ప్యాలెస్ ఇప్పుడు ట్రెండింగ్ లోకొచ్చింది. నిజానికి ఈ ప్యాలెస్ గురించి 2010 ఆ టైంలో కథలుగా ప్రచారాలు నడిచాయి. ఇక్కడి వైభోగాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ నివాసం కోసం బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్, హెలిప్యాడ్ తో పాటు అన్ని ఆధునిక హంగులు ఏర్పాటు చేసుకున్నారని చెప్తారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 23 ఎకరాలు. ఇంతవరకు ఆ ప్యాలెస్ లోపలికి వచ్చి చూసిన వారెవ్వరూ లేరు. అదో శత్రు దుర్భేద్య ప్రాంతం. పూర్తి సీక్రెసీ. కెమెరా తీసి రికార్డ్ చేసే పరిస్థితి అసలే ఉండదు. వర్కర్లైనా ఇతర స్టాఫ్ అయినా ఈ యలహంక ప్యాలెస్ కు సంబంధించి కొన్ని మాత్రమే ఫోటోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి ఎవ్వరికీ ఏమీ తెలియదు కూడా. జగన్ బెంగళూరు ప్యాలెస్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల పైగానే ఖర్చు చేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అంతా కలిపి 30 కోట్లకు మించి ఖర్చు కాలేదని తమ వాదన వినిపించేవారు. జగన్ ఎప్పుడైతే ఈ యలహంక ప్యాలెస్ కు దూరమయ్యారో అప్పటి నుంచి ప్యాలెస్ వైభోగాల గురించిన టాపిక్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అక్కడికి జగన్ సతీ సమేతంగా వెళ్లటంతో ట్రెండింగ్ లోకొచ్చింది. వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ బిల్డింగ్ పరిసరాల్లోకి ఎవ్వరిని రానిచ్చేవారు కాదు. ఆయన్ను కలిసేవారు నేరుగా క్యాంప్ ఆఫీస్ కు వెళ్లటం, అక్కడి నుంచి వెనక్కు వెళ్లటం అంతే. లోపలి నిర్మాణాల గురించి బయట ఎవ్వరికీ తెలీదు. పైగా ఆ భవనం ముందు వెనుక రోడ్లన్నీ పోలీసులు అప్పట్లో మూసేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పుకోవటమే జరిగేది. ఇటీవలే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోడ్డు మళ్లీ జనం వెళ్లటానికి ఓపెన్ చేశారు. దీంతో చాలా మంది అక్కడ వీడియో
వీడియోలు తీసి ఆ ప్యాలెస్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మాజీ సీఎం జగన్ ప్రైవేట్ వ్యక్తి కాదు, ఓ పార్టీకి అధినేత. నిన్నటి వరకు ఏపీకి సీఎం గా పనిచేసిన నేత. మొన్నటిదాకా జగన్ ప్రతి మూమెంట్ పై సమాచారం ఇచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు అప్డేట్స్ ఎందుకు ఆపేసిందన్నది అసలు పాయింట్. జవాబు రావాల్సిన పాయింట్.